ఈరోజు మేము మా సార్ హరికృష్ణ గారికి ప్రసన్న హరికృష్ణ సార్ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మాకు చిన్న మిస్టేక్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల రిజెక్ట్ అయింది మా నామినేషన్. ఒక బీసీ బిడ్డకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో అన్నిటికీ అతీతంగా సార్ నచ్చి కలవడం జరిగింది. 100% సార్ కోసం ఎఫర్ట్ తోటి పనిచేసి ఖచ్చితంగా మా ప్రసన్న హరికృష్ణ సార్ గారిని గెలిపించుకోవడానికి 200% ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఖచ్చితంగా మా టీం కూడా ఒక 80 మంది టీం ఉంది. ఖచ్చితంగా మా టీం మొత్తం మీకోసం పనిచేసేటట్టు అందరికీ ఎఫర్ట్ ఇచ్చేస్తాను. రేపు మార్నింగ్ నుంచి ఈ 10 days గ్రౌండ్ లెవెల్లో నిజామాబాద్ ఇన్ఛార్జ్ తీసుకొని మరీ పనిచేస్తాను. కరీంనగర్ లోకల్లో కూడా మా టీచర్స్ కాలనీస్ ఉన్నాయి. అవి మా సర్కిల్స్, నా డిగ్రీ గ్రూప్స్ కానీ ఇంటర్మీడియట్ 10th గ్రూప్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ చిన్న మెసేజ్ పాస్ చేస్తే, ఇంకోటి ఏంటి అని అంటే, నేను ఎవరికి సపోర్ట్ చేసినా నా క్లాస్మేట్స్ కానీ ఎవరు ఒప్పుకోరు. సార్కి సపోర్ట్ చేస్తే మాత్రం 100% అందరూ ఒప్పుకోరు. ఎందుకంటే ఒక ఎఫర్ట్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి కలవడం జనార్దన్ జామతాబాద్ అనేది హర్షణీయం అనే విషయాన్ని అందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నా తరపున మ్యాక్సిమం ఓట్ బ్యాంక్ మొత్తం సార్ కోసం నేను మ్యాక్సిమం ప్రయత్నం చేసేసి ఖచ్చితంగా ఏపించే ప్రయత్నం చేసి సార్ని గెలిపించుకుంటాం. ఖచ్చితంగా దానికి నేను ముందంజలో ఉంటా. సార్ కోసం ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో మాట్లాడడానికైనా, దేనికి మాట్లాడడానికైనా, ఎక్కడ ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళినా కూడా 100% ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తాను. ప్రతి దగ్గర ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాను. ఖచ్చితంగా హరికృష్ణ సార్ని సపోర్ట్ చేయాలి. ఎవరు ఏంది అనే ఎక్స్ప్లెనేషన్ కూడా మ్యాక్సిమం 4 months నుంచి గ్రౌండ్లో తిరిగినా కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ. ఖచ్చితంగా మన వైపు ఖచ్చితంగా బీసీ బిడ్డలు కానీ మ్యాక్సిమం ఎవరైనా కూడా మనకు ఎఫర్ట్ చూపించేలాగా నేను కష్టపడతానని అందరికీ తెలియజేస్తాను.